హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. ఈరోజు మన ఇంట్లో చేసిన గోంగూర రోటి పచ్చడితో అయితే మీ ముందుకు వచ్చేసిందండి మీ సుధక్క. దానికోసం నేను ఇక్కడ 2 కట్టల గోంగూరను అయితే తీసుకున్నాను. గోంగూరను ఆకులను ఒలిచేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లో మనకి ఇసుక అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి నీట్గా వాష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఈలోపు నేను 2 కట్టల గోంగూర కూడా ఒలిచేసాను. తర్వాత స్టవ్ పైన కొంచెం మందంగా ఉండే బాండిని అయితే పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని జీలకర్ర 1 స్పూన్ ధనియాలు వేసి దోరగా వేయించుకొని మిక్సీ జార్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. గోంగూర రోటి పచ్చడి ఒక్కో ఇంట్లో ఒక్కో రకంగా చేస్తారండి. మీ ఇంట్లో ఏ తీరులో చేస్తారనేది తప్పకుండా కామెంట్ చేసి నాతో అయితే షేర్ చేసుకోండి. అంటే పల్లీలు వేసి కొంతమంది, నువ్వులు వేసి కొంతమంది చేస్తూ ఉంటారు కదా, అందుకే అడిగాను. తర్వాత పక్కకు తీసి పెట్టుకున్న అదే ప్యాన్లోకి కొంచెంగా ఆయిల్ని వేసి పచ్చిమిర్చిని ఈ విధంగా 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వాటిని కూడా పైన ఈ విధంగా తెల్ల రంగులుగా వచ్చే విధంగా వేయించుకొని ప్లేట్లోకి తీసి కొంచెం చల్లారనివ్వండి. ఇక అదే ప్యాన్లోకి మరి కొంచెం ఎక్కువగా ఆయిల్ని వేసుకొని ఈ 2 కట్టల గోంగూర ఉంది కదండి, మంచిగా వాష్ చేసి పెట్టుకుంది, దాన్ని అయితే వేసేసి మూతను పెట్టేసి మంచిగా మగ్గించుకోండి. గోంగూరను ఎంత బాగా మగ్గించుకుంటే పచ్చడి అనేది మనకు అన్ని రోజులు నిల్వ ఎక్కువగా ఉంటుంది. గోంగూరతో రోటి పచ్చడి మనము నిల్వ పచ్చడి కూడా చేసుకుంటాం కదండి. ఇక నిల్వ పచ్చడి అయితే మరో వీడియోలో మళ్ళీ మేము ముందుంటాను. ఇక గోంగూర వేసి కాంబినేషన్గా పచ్చళ్ళు కూడా చేస్తూ ఉంటారు. అంటే అదేనండి, పండు మిర్చి వేసి కానీ లేదా చింతకాయ వేసి కానీ అలా కూడా చేస్తూ ఉంటారు. మరి ఎప్పుడైనా చేసినప్పుడు తప్పకుండా మీతో అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి ఉన్న ఈ జీలకర్ర ధనియాల్లో కొంచెం ఉప్పును వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసి ఇలాగా పేస్ట్ అయితే చేసేసుకోండి. తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకున్నాను, 4 పక్షాలుగా కోసుకొని. వాటిని కూడా కొంచెం బరకగా ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలి. తర్వాత ఇందులోకి వేయించుకున్న గోంగూరను కూడా వేసేసుకొని ఇలాగా మనకు రోట్లో రుబ్బితే ఏ విధంగా అయితే కచ్చాపచ్చాగా ఉంటుందో అలా అయితే నేనైతే మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడైతే ఉప్పు అది సెట్ చేసుకున్న తర్వాత ఇక స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనం ఈ గోంగూర పచ్చడిని వారం రోజులైనా సరే ఎంజాయ్ చేయొచ్చండి. ఇప్పుడైతే నేను గోంగూర పచ్చడితో అన్నాన్ని అయితే తింటూ ఉన్నాను. గోంగూర పచ్చడికి సద్దన్నం అయితే మంచి రుచిగా ఉంటుందండి. మీలో ఎంతమందికి ఈ సద్దన్నం గోంగూర పచ్చడి ఇష్టం అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ సుధక్క.